ఓం నమో వెంకటేశాయ. ఈ నెల నవంబర్ నెలలో ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అయితే చాలామంది భక్తులు దీన్ని బుక్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఎప్పుడైనా కానీ ఒకసారి రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకుంటే రెండోసారి రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే కనీసం 30 రోజుల గ్యాప్ ఉండాలి. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు అంగప్రదక్షిణ టోకెన్లు ఒకసారి బుక్ చేసుకొని రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉండాలి. ఇక డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, పవిత్రోత్సవం ఇటువంటి ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు మీకు రెండోసారి బుక్ చేసుకోవాలంటే గ్యాప్ ఉండాలి. ఇక ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవలైతే సుప్రభాతము, తోమాల, అర్చన ఇటువంటివన్నీ కూడా 180 రోజులు గ్యాప్ ఉండాలి. ఇక ఆఫ్లైన్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు సామాన్యంగా ఎవరైనా తీసుకోవచ్చు. ఇది కూడా 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ గ్యాపులన్నీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మరొక్క వారం రోజుల్లో మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. మరి మీరందరి విషయం తెలుసుకొని మీ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఫోను ఈ 3 కూడా ఈ గ్యాప్ అనేది క్లాష్ అవ్వకూడదు. క్లాష్ అయిందనుకోండి మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి తిరుమల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ గ్యాప్ అనేది టికెట్కి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ వీడియో మీకు అర్థమైంది కదా. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.